ప్రార్థన చేసుకుందామండి. మా మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మంచి మాటలు మాకు వినిపించారు తండ్రి. కొన్ని మాటలు మేము ఆలోచిస్తుండగా, నేర్చుకుంటుండగా కావలసిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన సంఘం అంతటికి ప్రభు పేరిట శుభములు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు మంచి మాటలు మనం నేర్చుకున్నాం. కొద్దిసేపు దేవుని మాటలు, ఒక మంచి పాఠాన్ని మనం ఆలోచన చేద్దాం. పాఠం పేరు వచ్చి దేవుని ప్రేమ కన్నా మనిషి ప్రేమ మిన్న? క్వశ్చన్ మార్క్. దేవుని ప్రేమ కన్నా మనిషి ప్రేమ మిన్న. మిన్న అంటే గొప్పదా, గొప్పది అంటే దేవుని ప్రేమ కన్నా మనిషి ప్రేమ గొప్పది అనుకుంటుంది ఈ సమాజం. ఈరోజు దేవుని ప్రేమ కంటే మనిషి ప్రేమను నమ్మిన వారు ఎక్కువ మంది కనపడతారు. అండ్ ఈరోజు కూడా సంవత్సరాల్లో ఎక్కువగా ఫాదర్స్ డే అని, మదర్స్ డే అని, లవర్స్ డే మననే అయిపోయింది February 14th. ఏంటి ఆ డే అని, ఈ డే అని ఎన్నో డేలు ఉన్నాయి. అలాగే కిస్ డే కూడా ఉందంట. అంటే ప్రపంచంలో అన్ని డేలు ఉన్నాయి, కానీ దేవుని కంటూ ఒక దినం కూడా ఈరోజు ప్రపంచం యావత్తు ప్రజలు కూడా దేవుని గురించి ఆలోచించే ఒక రోజు కూడా లేదని బాధపడుతున్నామంట. ఈరోజు మనిషి ఎన్నిటికో రోజు నిర్ణయించుకున్నాడు. ఫ్రెండ్షిప్ డే అని అన్నిటిని నిర్ణయించుకున్నాడు, కానీ దేవుని గురించి ఆలోచించే ఒక రోజు పెట్టుకుంటే బాగుంటుందేమో అని దేవుని గురించి ఆలోచించేవారు సమాజంలో కనిపించడం లేదు. దానికి కారణము దేవుని ప్రేమ మనిషికి అర్థమవ్వక, ఈరోజు మనిషి ప్రేమలో మునిగిపోయి మనిషిని ప్రేమించినంతగా దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాడు మనిషి. కారణం మనిషి ప్రేమకు మనిషికి బానిస అయిపోయాడు మనిషి. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమయుడు అన్నది నిజంగా ప్రపంచానికి తెలియదండి. ఒకవేళ ఆయన ప్రేమ తెలిస్తే ఆయన్ని వదిలిపెట్టేవారు ఎవరు ఉండరు. దేవుడంటే పడి చచ్చిపోయే వాళ్ళుగా ఉంటారు. దేవుడంటే ఇష్టపడే వాళ్ళుగా ఉంటారు. దేవుని ప్రేమించేవారైతే మందిరం నిండిపోతుంది. ఎక్కడ చూసినా ఏ గుడైనా నిండిపోతుంది. కానీ ఈరోజు గుడి కంటే జైలు నిండిపోతున్నాయి, కానీ గుడి నిండిపోవట్లేదు. దేవాలయాల కంటే క్లబ్బులు నిండిపోతున్నాయి, కానీ రెస్టారెంట్లు నిండిపోతున్నాయి, కానీ పార్కులు నిండిపోతున్నాయి, కానీ దేవాలయాలు ఎక్కడా నిండిపోవట్లేదు. కారణం దేవుని ప్రేమ తెలియక, దేవుని ప్రేమ అర్థం అవ్వక. అంటే దేవుడు ఎంత ప్రేమమయుడు, ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని చూడగలిగితే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. మరియు క్రీస్తు నందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమునైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించుకొని ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచెను. మనము రావాలని, మనం కావాలని, ఆయా తరాలలో నా పిల్లల భూమి మీదకి రావాలని ముందుగా దేవుడు నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకోవడమే కాదు, మనం ఏ తరాల్లో రావాలా, ఏ తరాల్లో భూమి మీదకి రావాలని మన కొరకు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. దాని పేరు నిరీక్షణ అన్నాడు. ఆ మాట చూడండి, నిరీక్షణ. 11వ వచనంలో ఉంటుంది ఆ మాట చూడండి ఒకసారి. ముందుగా నిరీక్షించిన మనము అంటే నిరీక్షణ అంటే ఏంటంటే ఎదురు చూడటం, వేచి ఉండడం. అంటే దేవుడు మన కొరకు ఏం చేస్తున్నాడు? నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. నా పిల్లల భూమి మీదకి రావాలని, నా పిల్లల భూమి మీదకి రావాలని మన కొరకు దేవుడు ఎదురు చూశాడు. ఎన్ని రోజులు ఎదురు చూశాడు?
ఏంటి, ప్రకృతి ఏర్పడక మునిపే దేవుడు తనకు పిల్లలు కావాలని కోరుకున్నాడు. ప్రారంభంలో నా పిల్లలు నాకు కావాలని కోరుకున్న తర్వాత తన పిల్లలు భూమి మీదకి రావాలంటే భూమి ఒకటి ఉండాలని, ఆ భూమి మీద మనిషి బ్రతకాలంటే అవసరాలని తీర్చాలని 6 దినాల కష్టం దేవుని ప్రేమ మనకి కనపడుతుంది. 6 దినాలు 6వ దినమున చివరిలో తన కుమారుడైన ఆదాం గారు భూమి మీదకి ప్రవేశించాడు. అంటే దేవుడు ఆ ప్రకృతిని కలగజేయడం 6 దినాలు అంటే మనకున్న క్యాలెండర్ ప్రకారం 6 దినాలు కాదు, విశ్వదినాలు అవి విశ్వదినాలు. అవి లెక్క వేయడానికి కూడా సరిపోదు. అంటే మనిషి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే మనిషి కొరకు కొన్ని కోట్ల సంవత్సరాలుగా దేవుడు నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఎంత ప్రేమ అండి మనిషి అంటే దేవునికి, ఎంత పిచ్చి. మన కొరకు ఇన్ని సంవత్సరాలు ఎదురు చూడమా, ఇన్ని కోట్ల సంవత్సరాలు మన కొరకు వేచి ఉండడమా, అది దేవుని ప్రేమ అండి. ఈరోజు మనిషి చూడండి, ఒక గంటలో నేను వస్తాననగానే గంట వరకు వెయిట్ చేయగలడు మనిషి, మహా అయితే 2 గంటలు వెయిట్ చేయగలడు. కానీ రోజంతా వెయిట్ చేసిన వాళ్ళు మనకి ఎక్కడ కనపడరు. నువ్వు రాకపోయినా పర్వాలేదు పోరాని 2 మాటలు తిట్టి వెళ్ళిపోతాడు, కానీ నీ కొరకు యుగాలైనా క్షణాలైనా వేచి ఉంటాననేవాడు ఎవరు కనపడరండి. ఈరోజు కనపడరు. అంటే ఈరోజు మనిషి ప్రేమ మనకి అర్థమవుతుంది, కానీ దేవుని ప్రేమ యుగములు మన కొరకు వేచి ఉన్న నా పిల్లలు భూమి మీదకి రావాలని. అంటే మనం ఈ 21వ శతాబ్దంలో ఈ శతాబ్దంలో పుట్టిన మన కొరకు దేవుడు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాడు. నిజంగా ఆయన ప్రేమ గొప్పది. మన ప్రేమతో పోలిస్తే దేవుని ప్రేమ చాలా గొప్పది. చూడండి, ఒక మాట చూసుకుందాం. యెషయా గ్రంథం, ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు, మనమంటే దేవునికి ఎంత పిచ్చో చూడగలిగితే 49వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చూడుము, నేను నిన్ను ఎక్కడ చెక్కున్నాను? అరచేతిలో చెక్కుకున్నాను. అరచేతిలో చెక్కుకోవడమా? ఎందుకు అంత ఇష్టం దేవునికి? అప్పుడప్పుడు మన పర్సు తీయగానే మనం ఎవరు కనపడాలనుకుంటాము? మనం ప్రేమించే మన భార్య కనపడాలనుకుంటాం, మనం ప్రేమించే మన పిల్లలు కనపడాలనుకుంటాం. అందరినీ ఫ్యామిలీ ఫోటో పెట్టుకొని పర్సులు చూసుకొని సంతోషపడుతూ మురిసిపోతామే. అది మనకున్న ప్రేమ అయినప్పుడు. కానీ దేవుని ప్రేమ ఏంటో తెలుసా? నేను నిన్ను చూడాలని ఆయన నీ అరచేతిలో నీ రూపాన్ని నేను చెక్కుకున్నాను, నేను చూడగానే నీవేనా కనపడాలంటే ఎంతండి మన పైన దేవునికున్న ప్రేమ. చూడండి ఎంత ప్రేమ. మనమంటే దేవునికి పిచ్చి. దేవునికి మనమంటే పిచ్చి. దేవుడు నా పిల్లలను మనం ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అప్పుడప్పుడు చూడండి, అమ్మ ఇష్టం మనకు ఏం చేస్తాం? మన చేతి పైన టాటోస్ అంటారు. ప్రేమించిన అమ్మాయి పేరు, లవర్ పేరు చెక్కించుకుంటాడు ఒకరైతే. ఇప్పుడు కాలంలో పేర్లు కాదు, డైరెక్ట్గా బొమ్మల్నే వేసుకుంటున్నారు. పూర్వకాలంలో పేరు రాయించుకునే వాళ్ళు, లవర్స్ పేరు అయితేనేమి, ఫాదర్స్ పేరు అయితేనేమి, మదర్స్ ఎక్కువగా ప్రేమించే వాళ్ళు పేరు ఎక్కడ ఉండాలి? చేతి పైన ఉండాలని. కానీ ఇప్పుడు పేర్లు కాదు, డైరెక్ట్గా బొమ్మల్నే, లవర్ ఫోటోని ఎక్కడ వేసుకుంటారు? గుండె పైన చెక్కించుకుంటారు. నా లవరు నా గుండె పైన ఉండాలని ప్రేమకు సిగ్నముగా ఈరోజు బొమ్మలు వేసుకొని ఆనందపడుతున్నారు. కానీ దేవుడు ఎలాంటి మన రూపాన్ని ఎక్కడ చెక్కున్నాడంటే ఆయన తన అరచేతిలో చెక్కుకున్నాడు. అంటే మనం ఎంత ప్రేమ ఆయనకి. దేవుడు మనమంటే ఎంత ఇష్టమో తెలుసా? నీ రూపము నా కళ్ళ ముందు ఉండాలి. అదండి దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అది. కానీ ఈరోజు మనిషి ప్రేమ ఫుల్ స్టాప్ ఉంది. ఈరోజు మనిషికి ప్రేమ ఒకానొక సమయంలో ఆగిపోతుందేమో, కానీ దేవుని ప్రేమ ఫుల్ స్టాప్ అనేది లేదు. కొనసాగు తప్ప ఫుల్ స్టాప్ ఎండ్ అనేది దేవుని ప్రేమకు లేదు. చూడండి మాట ఎక్కడుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడగలిగితే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ శాశ్వత కాలముండును. చూడండి, ప్రేమ ఎంతవరకు ఉంటుందంట? ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమకు ఫుల్ స్టాప్ అనేదే లేదు. ఒక ట్రైన్కి ప్రారంభం నుంచి ఎండింగ్ ఉంటుంది. ప్రతి దానికి ఒక రోడ్డు ప్రారంభం నుంచి ఎండింగ్ ఉంటుంది.
కానీ దేవుని ప్రేమకు ఎండింగ్ అనేదే లేదు, దానికి ఫుల్ స్టాపే లేదు, కొనసాగింపు తప్ప దానికి ఎండ్ అనేదే లేదు. దేవుని ప్రేమ శాశ్వత కాలముండును. నీవు ముసలోడైన దేవుని నిన్ను ప్రేమిస్తాడు. నీ యవ్వన వయసులో నువ్వు ఎలా ఉన్నా, దేవుని ముసలోడైనా యవ్వన వయసులో దేవుడు ఎలా నిన్ను ప్రేమించాడు, వృద్ధాప్యానికి వచ్చినా కూడా దేవుడు అలాంటి ప్రేమను కొనసాగిస్తాడు. ఈరోజు చూడండి, ప్రేమలు ప్రారంభంలో ఉండే ప్రేమ ముగింపుకి ఉండదండి. ప్రారంభంలో ఉండే ప్రేమ ముగింపుకి ఉండదు. ఏంటి, ఒకసారి భర్త ఫోన్ తీసుకున్నాం అనుకో, భర్త ఫోన్లో భార్య పేరు ఏమి యాడ్ చేసుకుంటాడంటే, ముందు పెళ్లి కాక ముందు ఏం చేసుకుంటాడంటే మై లైఫ్ అంటే నీవే నా జీవితం, మా లైఫ్ అని పిక్ చేసుకుంటాడు. కొద్ది రోజులు పోయిన తర్వాత, పెళ్ళైన తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత మై వైఫ్ అంటాడు, అంటే ఈమె నా భార్య. మై లైఫ్ కానించి ఎక్కడ పోయింది, మై వైఫ్కి వెళ్ళిపోయింది. మై వైఫ్ కానించి కొద్ది రోజులు పోయిన తర్వాత పేరు పిక్ చేసుకుంటాడు. ఏం పేరు, పలానా ఎల్లమ్మనో పుల్లమ్మనో భార్య పేరు పిక్ చేసుకుంటాడు. మై లైఫ్ కానించి మై వైఫ్ పోయింది, మై వైఫ్ కానించి పేరుకి వెళ్ళిపోయింది. ఇక పేరు పోయిన తర్వాత లాస్ట్కి అన్నోన్ నెంబర్లోకి వెళ్ళిపోతుంది. దేనికి వెళ్ళిపోతుంది, అన్నోన్. అప్పుడు భార్య అంటది, ప్రారంభములు ప్రేమ ఇప్పుడు లేదండి అనే కోప్పడుతూ ఉంటుంది. ప్రారంభములు ఏమో ఒక జత పండ్లు ఫ్రూట్స్ తెచ్చేవాడు, పండ్లు తెచ్చేవాడు, పూలు తెచ్చేవాడు, అలవ తెచ్చేవాడు, అన్నీ తెచ్చేవాడు. ఇప్పుడు ఫోన్ చేయగానే విసుక్కుంటున్నాడు. ఫోన్ చేయగానే విసుక్కుంటున్నావే అంటది భార్య. ప్రారంభములేనో చెప్పు ఇంకా చెప్పు అని మాట్లాడే మాటల నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది, విసుక్కోవడానికి వెళ్ళిపోయింది. ప్రారంభములేనో ఫోన్ మాట్లాడడానికి వెయిట్ చేస్తాడు, క్షణం నిమిషం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు చేస్తుంది లవర్ ఎప్పుడు చేస్తుంది అంటే వెయిటింగ్. ఫోన్ చేయకపోతే ఫోన్ పగలగొట్టిన వాళ్ళు కూడా ఎంతోమంది మనకి కనపడతారు. ఎందుకు పగలగొట్టవయ్యా ఫోన్ అంటే, నా భార్య నాకు ఫోన్ చేయను, లవర్ నాకు ఫోన్ చేయలేదు. ఇది ప్రారంభము దశ. కానీ ఎండింగ్కి వచ్చేసరికి ఇవేమీ ఉండవు. ఫోన్ చేయకపోయినా బాగుంటుందిరా బాబు, మనశ్శాంతిగా అనుకుంటాడు ఈరోజు భర్త. ఎందుకు, ప్రారంభం నుంచి ముగింపుకి వచ్చేసరికి ఏమైపోయింది, మారిపోయింది. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదండి. దేవుడు ప్రారంభంలో నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడు, ముగింపుకు వచ్చే వరకు కూడా దేవుడు అలాంటి ప్రేమని నీకు చూపిస్తాడు. నువ్వు దేవుని ప్రేమించకపోయినా, చూడండి పాయింట్ అండర్లైన్ చేసుకోండి, దేవుని నువ్వు ప్రేమించకపోయినా దేవుని ఎప్పటికీ నిరంతరము ఏకరీతిగా ప్రేమించేవాడు. ఈరోజు చూడండి, ప్రకృతిలో దేవుని కొరకు బ్రతికే వాళ్ళ కొరికే వర్షం పడుతుందా, దేవుని కొరకు బ్రతికే వారి కొరికే సూర్యుడు వెలుగుతున్నాడా, దేవుని కొరకు బ్రతికే వారి కొరికే కాలాలు వస్తున్నాయి, లేదు కదా, అందరికీ వస్తాయి. ఆయన కొరకు బ్రతకని వారి కొరకు వస్తాయి, దుర్మార్గుడు ద్రోహులు ఎందరికైనా, ప్రతి ఒక్కరు ప్రకృతిని అనుభవిస్తున్నాడు. కానీ నువ్వు ఎలాంటి వాడు అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తాడండి. అది కేవలం భూమి మీద ఉన్నప్పుడే నీ ప్రేమ, తర్వాత మరణించాక ప్రేమలు ఉండవు. ఇక ఏముంటాయి, శిక్ష, తీర్పు. అంటే దేవుడిని ఎంతగా ప్రేమిస్తాడు. చూడండి, ఇంకొక మాట చూసుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 31:3. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై, చూడండి భక్తుడు అంటున్నాడు ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ప్రేమ ఎలాంటిదంట, శాశ్వతమైన ప్రేమతో. దేవుని ప్రేమ అండి అది. దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవుని ప్రేమలో అసూయ లేదు, దేవుని ప్రేమలో కక్ష లేదు, దేవుని ప్రేమలో కుళ్ళు కుతంత్రాలు అనేవి ఏమీ లేవు. ఆయన ప్రేమలో ఓన్లీ ప్రేమ, లవ్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమించడానికి కళ్ళ ముందు కనపడే ప్రకృతి. ప్రేమ అనగానే ఏదో మాటతో చెప్తే ప్రేమ కాదు. ప్రేమ అనగానే ఏదో ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నానంటే సరిపోదు. ప్రేమించిన నీవు ప్రేమించిన అమ్మాయి కొరకు ఏదైనా చెయ్యాలి. దేవుడు మనల్ని ప్రేమించాడు. లోకమును దేవుడు ఎంతగానో ప్రేమించనన్నాడు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించనన్నాడు. ఎంత ప్రేమించావయ్యా అని అడిగితే ఎంత ప్రేమించాడు. ప్రకృతిని చూడండి, ఎన్ని చూడండి, మనం తినడానికి ఎన్ని పండ్లు, మనం తినడానికి ఎన్ని ఆహారాలు, మనం అనుభవించడానికి ఎంత ప్రకృతి, మనం తాగడానికి ఎన్ని నీళ్ళు, మనం ప్రతిది అనుభవించేది ఎవరి కష్టం, అది దేవుని కష్టం. మహా అయితే లవర్కి ఏమి ఇస్తాడండి గిఫ్ట్, మహా అయితే ఒక సెల్ ఫోన్ ఇస్తాడు.
మహా అయితే ఒక ఫ్లాట్ ఇవ్వగలడు, మహా అయితే ఒక ఇల్లు రాయగలడు, మహా అయితే నెల నెల వచ్చే జీతం ఇవ్వగలడేమో. కానీ దేవుని ప్రేమ ఏంటి, లవర్కి ఇచ్చిన గిఫ్ట్లకైనా లెక్కలు ఉన్నాయేమో. కానీ మహా అయితే ఒక మొబైల్ 20,000, ఒక ల్యాప్టాప్ 50,000, నెల జీతం ఒక 50,000, ఒక ఫ్లాట్ 2 లక్షలు 3 లక్షలని లెక్కలు వేయగలమేమో. కానీ దేవుని ప్రేమకు లెక్కలు వేయలేము. దేవుని ప్రేమ లెక్కలు వేయడానికి పేపరు సరిపోదు, రాయడానికి నీకున్న పెన్ను కూడా సరిపోదు. ఎన్ని ప్రేమించాడు, ఎన్నండి. మనకున్న 32 పండ్లకు ఎన్ని పండ్లు ఇచ్చాడు? ఒక మామిడి పండ్లలోనే వేల రకాల పండ్లు, ఒక మామిడి పండ్లలోనే బేనిస్ అంటాడు, ఎన్నెన్నో తీగ అంటాడు, ఎన్నో రకరకాల పండ్లు. ఒక మామిడికాయలోని ఎన్ని రకాల పండ్లు ఉన్నాయా, ఇన్ని జాతులు ఉన్నాయా? ఒక మామిడి పండ్లు ఇన్ని ఉన్నాయి, ఒక యాపిల్ పండ్లు ఇన్ని, ఒక అరటి పండ్లు ఇన్ని ఉన్నాయి. ఎన్నో రకరకాల పండ్లు మనకి దేవుడు ఇచ్చాడే. మనకున్న 32 పండ్లు పెట్టి సరిపోతుంది కదా? లేదు, నా పిల్లలకి తిని అనుభవించేంత కాదు, ఎక్కువైనా పర్వాలేదు, నా పిల్లలకి నేనంటే ఇష్టం కనుక ఎన్నో కలగజేసాడు దేవుడు మన కొరకు. ఎన్ని మాంసాలు, ఒక మాంసమా, ఎన్ని చేప తింటాము, మటన్ తింటాము, కోళ్ళు తింటాము, ఎన్నో రకరకాలుగా తింటాం, ప్రాన్స్ తింటాం, ఎన్నో రకరకాలుగా. నా పిల్లలకి ఎన్నో రకరకాల ఆహారాలు నేను ఇవ్వాలి. ఇవన్నీ ఎవరి కష్టం? దేవుని కష్టం. అంటే దేవుని ప్రేమను మనకి ఎలా చూపుతున్నాడు? ప్రకృతి ద్వారా మనకు చూపుతున్నాడు. అప్పుడప్పుడు మన ఇంటికి ఎవరికైనా, మన ఇంటికి గెస్ట్ వచ్చాడు అనుకో, ఆ వ్యక్తి నీకు ఇష్టమైన వాడు అనుకో, ఆ వ్యక్తి ఎంత ఇష్టమైన వాడు చెప్పడానికి టేబుల్ పైన ఉండే ఆహారాలే సాక్ష్యం. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చాడు అనుకో, ఆ వ్యక్తి ఎంత ఇష్టమయ్యా నీకు అని చెప్పడానికి మాటలతో చెప్పుకుని ఏం చేశారంటే, కార్యరూపం దాల్చి వంటలు తయారు చేసి టేబుల్ పైన పెడతాం. ఆ వ్యక్తి వచ్చిన వ్యక్తికి 5 రకాల వంటలు చేసాం అనుకో, అబ్బా ఎంత ఇష్టమో నేనంటే. అదే లేకుండా ఆ వ్యక్తి వచ్చిన తర్వాత ఒకే కూర పెట్టామనుకో, జస్ట్ యావరేజ్ ప్రేమ అంతే. యావరేజ్ ప్రేమ అంటే మనం ప్రేమించే వ్యక్తులను ఏం చేస్తారు, 5-10 రకాల వంటలు చేసామనుకో, ఎంతగానో ప్రేమిస్తుందండి నా భార్య, ఎంతగానో ప్రేమిస్తుంది మా బావ, ఎంతగానో ప్రేమిస్తుంది నా బామ్మరిదని ప్రేమను వెలుబుచ్చుకుంటామే. కానీ దేవుడు ప్రకృతుడు ఏవి కావాలి నీకు, ఎన్ని అనుభవించాడు, ఇవన్నీ ఎవరు కలగజేశాడు? దేవుడు కలగజేశాడు. ఇవన్నీ ప్రేమ అండి, దేవుని కష్టం ఇవన్నీ. ఆయన కష్టం వల్ల మనిషి ఈరోజు బ్రతుకుతున్నాడు. ప్రేమించడం అంటే మాట వల్ల కాదండి. ఈరోజు ఎవరైనా మన ఇంటికి వచ్చాడు అనుకో, అన్నం తింటావా అనుకుంటున్నాం అనుకో, అన్నం తినాలంటే ఏం చేయాలో వడ్డించి ప్లేట్లో పెడితే తింటాడు. తింటావా అంటే అది కాదు, ఐ లవ్ యూ అంటే సరిపోదు. అంటే ప్రేమించాలంటే అవసరాలను మనము తీర్చాలి. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి అవసరాలు, మనకు కావలసిన అవసరాలన్నీ దేవుడు తీర్చాడు. అదండి దేవుని ప్రేమ. అంటే దేవుని ప్రేమ చాలా గొప్పది, శాశ్వత కాలం ఉండును. చూడండి, ఇంకో మాట చూసుకుందాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. తల వెంట్రుకలు నెరుసు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. చూడండి, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే. అబ్బా ఏందండి దేవుని ప్రేమ. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తాడు తెలుసా నాయన. ముదిమి వచ్చి వరకు ఎత్తుకొని వాడను నేనే. దేవుడు ఎంతవరకు మోస్తాడంటే, దేవుడు మనల్ని మనం మరణించేంత వరకు దేవుడు మనల్ని భరిస్తూనే ఉంటాడు. మనం మరణించేంత వరకు దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ముసలోడైనా తల వెంట్రుకలు నెరుసు వరకు అంటే వృద్ధాప్యములు ఉన్నా కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. పసితనములో నువ్వు ఎలా ఉన్నావో, పసితనము నుంచి వృద్ధాప్యం వరకు చనిపోయేంత వరకు దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. అదండి దేవుని ప్రేమ. ఈరోజు చూడండి, చంకన పెట్టుకొని వాడనంటే ఒక తల్లి బిడ్డని ఎలా ఎత్తుకొని ఆనందించి లాలిస్తుందో అలాంటి ప్రేమికున్నాయ్యా నేను. అలా నిన్ను ప్రేమిస్తాను. తల్లి అయితే మహా సంవత్సరం ఎత్తుకుంటుంది, మహా అయితే 2 ఏళ్ళు ఎత్తుకుంటుంది. 10 ఏళ్ళు కొడుకు వచ్చి అమ్మా ఎత్తుకున్నావు అనుకో, దున్నుపోత మాదిరి బలిసావు నిన్నేంద్ర నేను ఎత్తుకునేది అంటది. దున్నుపోత మాదిరి బలిసావు నిన్నేది నేను ఎత్తుకునేది అంటది. మహా అయితే 2 సంవత్సరాల వరకు ఎత్తుకోలేదు తల్లి. కానీ దేవుడిని ఎలా ఎత్తుకుంటాడు తెలుసా? మనల్ని మనం మరణించేంత వరకు దేవుడు మనల్ని ఎత్తుకుంటూనే ఉన్నాడు, మన అవసరాలను తీరుస్తూనే ఉన్నాడు. వృద్ధాప్యం వచ్చే వరకు నేను నిన్ను చంకన పెట్టుకొని వాడను. ఈరోజు చూడండి, తల్లిదండ్రుల్ని చూసుకోవడం పక్కన పెట్టి వృద్ధాశ్రమాలకి
పంపించేస్తున్నారు. అది మనిషి ప్రేమ. మనిషి ప్రేమ ఏందంటే ఉన్నంత వరకు పెడతాడు, ఆశ ప్రేమ ఉన్నంత వరకు ప్రేమిస్తాడు, తర్వాత వృద్ధాశ్రమానికి పంపించేస్తాడు. అది మనిషి ప్రేమ. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. నువ్వు వృద్ధాప్యములో ఉన్నా, నీకు ఏదున్నా లేకపోయినా చివరి వరకు ప్రేమించేవాడే దేవుడు. ఆయన అంటే అంత ఇష్టం అండి. మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు. అంతగా ప్రేమించే దేవుడు ప్రపంచములో ఎవరు లేడు. మనిషి ప్రేమ కన్నా దేవుని ప్రేమే గొప్పది. మనిషి ప్రేమ కన్నా దేవుని ప్రేమ చాలా గొప్పదండి, చాలా గొప్పది. కనుక ముదిమి చదవన మాట ఒకసారన్నా, ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. అండి దేవుని ప్రేమ. మనల్ని అంతగా దేవుడు ప్రేమిస్తున్నప్పుడు దేవుని ప్రేమించడానికి ఈరోజు మనిషికి సమయం లేదు. దేవుని ప్రేమించడానికి ఈరోజు మనిషి రావట్లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయన అంతగా ప్రేమిస్తున్నాడంటే దేవుడు అంతగా ఏంటి, మనల్ని ప్రేమించి ప్రకృతి కలగడించడమే కాదు, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? తన కుమారుడైన, జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు వారి మన కొరకు బలిగా ఇచ్చాడంటే యేసుక్రీస్తు వారిని ఎక్కువ ప్రేమించాడు, మనల్ని ఎక్కువ ప్రేమించాడా? దేవుడు మనల్ని ఎక్కువ ప్రేమించాడా, యేసుక్రీస్తు వారు ఎక్కువ ప్రేమించాడా? ఒకవేళ యేసుక్రీస్తు వారు ఎక్కువ ప్రేమించింటే పరలోకంలో సింహాసనం కుడిపార్శ్వం కూర్చోబెట్టుకునేవాడు. కానీ మనకంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించలేదు. మనము ఎక్కువగా ప్రేమించడానికి తన కుమారుని మన కొరకు బలిగా అర్పించాడు. అదండి దేవుని ప్రేమ. ఇంత ప్రేమించేవాడు ఎవరు ఉన్నారండి? ఎవరు లేదండి. ఈరోజు మనుషుల ప్రేమలు చూడగలిగితే అమ్మాయి దక్కలేదని యాసిడ్ పోసిన వాడు కనపడతాడు మనకి న్యూస్ పేపర్లో. యాసిడ్ పోయడమే కాదు, కత్తితో కూడా తలపైన పొడిచాడంట. రీసెంట్గా వచ్చిన వార్తలు. నేను అమ్మాయి దక్కలేదని చంపిన వాడు ఎంతోమంది కనపడతాడు. ఇంటి తలను మొండం నుంచి తల వేరు చేసిన వాడు కనపడతాడు. కాళ్ళు చేతులు విరగొట్టి ఒక మూట కట్టి పారేసిన వాడు కనపడతాడు. అత్యాచారం చేసిన వాడు కనపడతాడు. మానభంగం చేసిన వాడు కనపడతాడు. కనపడకుండా బూడిద చేసిన వాడు కూడా చివరికి మనకి ఉన్మాదిగా మనిషి రోజు ప్రేమ మాయలో పడి హతము చేసేవాడు మనకి ఎంతోమంది కనపడుతున్నారు. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. ఆయన ఎంతగా ప్రేమిస్తాడంటే చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది, చాలండి, మనుషులందరూ ఏం పొందాలంట? రక్షణ పొందాలి. రక్షణ పొందడం అంటే నా పిల్లలు నా దగ్గరికి రావాలి. నన్ను ఎరగట్లేదా, నువ్వు నన్ను పక్కన పెట్టావని నేనంటే దూషిస్తున్నావు, మంచిది అయితే మారిపో నాయన, నీకు అవకాశం ఇస్తాను, నువ్వు మళ్ళా మారిపోని మన ఎడలు ఏం చేస్తున్నాడు? ఆయన దీర్ఘశాంతముతో ఉన్నాడు. మనం మారతామని ఎదురు చూస్తున్నాడండి దేవుడు. మన కొరకు దేవుడు వేచి ఉన్నాడు. నా పిల్లలు నా కొరకు తెలుసుకుంటారు, నన్ను ప్రేమిస్తారు, నన్ను ఇష్టపడతారు, టైం ఇద్దాం, మారతాడు. సంవత్సరాలు ఇస్తున్నాడే. కానీ ఈరోజు మనిషి దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నాడు. దేవుని ప్రేమను అంగీకరించడం లేదు, ఎగతాళి చేస్తున్నాడు. దేవుని ప్రేమను శ్రద్ధ వహించి ఈరోజు మనిషి బ్రతకడం లేదు. అంటే మనుషులందరూ రక్షణ పొందాలని మన కొరకు రక్షకుడైన యేసుక్రీస్తు వారు తన కుమారుని బలిగా మనకి ఇచ్చాడు. ఎక్కడుందన్నమాట? యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుణ్ణి ప్రేమించుదామని కాదు, తానే మనలను ప్రేమించి. చూడండి దేవుడు ఎలా ప్రేమించాడంట మనల్ని. చూడండి దేవుడు ఎలా ప్రేమించాడంటే మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఎందులో ప్రేమ ఉన్నది? ప్రేమించంటే ఐ లవ్ యూ అంటే సరిపోదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు. ఒక భర్త భార్యను ప్రేమించడం అంటే భర్త రాగానే భార్య టేబుల్ పైన కూర్చొని, ఒక సోఫా పైన కూర్చొని, ఏమండి నేను ప్రేమిస్తున్నాను నేను ప్రేమిస్తున్నానండి అనకంట ఉందనుకో, ఇదేం పిచ్చి పట్టిందని. ప్రేమించడం అంటే ఏం చేయాలి? భర్త రాగానే టవాలు ఇవ్వాలి, భర్త రాగానే వెన్నీళ్ళు పెట్టాలి, భర్త రాగానే భోజనం సిద్ధపరచాలి, భర్త రాగానే అవసరాలన్నీ తీర్చాలి. అది కదా ప్రేమించడం అంటే. ఒక భార్య భర్తను ప్రేమించడం అంటే భర్త అవసరాలు తీర్చడమే ప్రేమ. ఏమండి? ఒక భర్త భార్యను ప్రేమించడం అంటే భార్యకున్న
అయిష్టాలను ప్రతిదీ నెరవేర్చడమే ప్రేమ. లేదండి నేను ప్రేమిస్తాను కానీ నీళ్లు పెట్టానండి, ప్రేమిస్తాను కానీ నీకు భోజనం పెట్టానండి, ప్రేమిస్తాను కానీ ఏ పని చేయను అనుకో, అదేం ప్రేమ? నీ ప్రేమ తగలే అంటాడు ఏమండి. కానీ దేవుడు మనం ఎలా ప్రేమించాడు తెలుసా? ఉత్తి మాటలతో ప్రేమించలేదు. ప్రకృతిని ఇచ్చి మనల్ని ప్రేమించడం అంటే ఇది కొంత భాగం అయితే, ఇంతకంటే 1000 రెట్లు ఎందుకు తెలుసా? తన కుమారుని మన కొరకు ఇచ్చేశాడండి. ఎవరండి ఈరోజు ఒక వ్యక్తి రక్షించడానికి కొడుకును సైతం ప్రాణాలు అర్పించేవాడు ఏ తండ్రి కనపడతాడు భూమి మీద? లేదు కదా. ఎవరు కనిపించారు? ఏమయ్యా నీ కొడుకు సేవకి ఇస్తావా అంటే, బాగున్నావులే, నేను సేవకి ఎందుకు ఇస్తాను, మావని ఇంజనీరింగ్ చేయాలా, డాక్టర్ని చేయాలా? అదే మన కాళ్ళు చేతులు ఏం బాగాలేవు అనుకో, సేవకు పిలుచుకో పాస్టర్ గారు అంటాడు. దేనికి అంటే ఏం బాగాలేకపోతే సేవకి. కానీ దేవుడు అలా కాదు. జ్యేష్ఠ కుమారుడు, అన్నిట్లో తెలివైన వాడు, అన్నిట్లో ప్రేమ గలవాడు, అన్నిటికీ మించిన గొప్పవాడండి యేసుక్రీస్తు. అంత గొప్ప కుమారునే ఎవరి కొరకు ఇచ్చాడు? మన కొరకు ఇచ్చాడు. అదండి దేవుని ప్రేమ. ఈ ప్రేమ ఎట్టిది? ఇది ప్రేమ. చదవండి మాట ఒకసారి. మనము దేవుణ్ణి ప్రేమించితమని కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండెను, తన కుమారుని పంపి ఇందులో ప్రేమ ఉన్నది. ఏందండి ఆయన ప్రేమ? ప్రకృతిని కలిగించడం ఒక ప్రేమ అయితే, ఏంటి ప్రకృతి కలిగి అనుభవిస్తున్న మనం ఆయన కొరకు బతకకపోతే తన కుమారుని మన కొరకు బలిగా ఇచ్చాడు. అదండి దేవుని ప్రేమ. అంత గొప్పవాడండి ఆయన మనం ప్రేమిస్తున్నాడు. మారాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు, ఓపిక కలిగి ఉన్నాడు. ఎంతగా ఎదురు చూస్తున్నాడు చూడండి ఒకసారి, ఎంతగా ప్రేమిస్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం. చదవండి ఒకసారి. యెషయా గ్రంథం ముగించుకుందాం. 16వ అధ్యాయము 9వ వచనం. అందువలన యాజరు ఏడ్చినట్లు నేను సిగ్మా ద్రాక్షావలున నిమిత్తము ఏడ్చెదను. హెష్బోను ఏలాలే నా కన్నీళ్ల చేత నిన్ను తడిపెద. నేను ఏడ్చెదను. ఎవరి కోసం ఏడుస్తున్నాడండి? మన కోసం అండి దేవుడు ఏడుస్తున్నాడు. ఏంటయ్య ఎంత పిచ్చి? అవునండి, దేవునికి మనము తప్ప దేవునికి ఎవరు లేరు. దేవుడు మనమంటే అంత పిచ్చండి. మన కొరకు ఏడుస్తున్నాడు. ఎవరి కొరకు? ఆయన కొరకు బ్రతకని వారిని చూసి, ఆయన అంటే ఇష్టం లేని వారు చూసి, ఈరోజు దేవుడు అంటే దూషిస్తున్న వారిని చూసి ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. అదంటే ఆయన ప్రేమ. 11వ వచనం చూడు. 11వ వచనం అదే అధ్యాయం 11వ వచనం. 16వ అధ్యాయం 11వ వచనం. మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది. చూడండి, మోయాబు నిమిత్తము ఏమవుతుంది? దేవుని గుండె కొట్టుకొనుచున్నది. నేనంటే అంత ఇష్టమా? నన్ను ప్రేమించే వాళ్ళు లేరా? నేను అసహించుకుంటున్నారా మీరు అని అసహించుకున్న వారి కొరకు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏడుస్తున్నాడు. మారని బతిమాలుతున్నాడు దేవుని మాటలు వినిపించి. అయినా ఈరోజు మనిషి వినడం లేదు. అయినా ఈరోజు మనిషి దేవుని పక్కన పెడుతున్నాడు. నా గుండె కొట్టుకొనుచున్నది. నా పిల్లలు నా దగ్గరికి ఎప్పుడు వస్తారు? నా పిల్లలు నేనంటే ఎప్పుడు తెలుసుకుంటారని దేవుడు బాధపడుతున్నాడు. కానీ ఈరోజు దేవుని ప్రేమను పక్కన పెట్టి హృదయం ఎక్కడున్నది? హృదయం నీ చుట్టూనే తిరుగుతుంది. ఈరోజు లవర్ కొరకు పాటలు పాడుకుంటూ, లవర్ కొరకు తిరుక్కుంటూ ఈరోజు ప్రేమ మతోన్మాదిగా మనిషి ఈరోజు మారిపోతున్నాడు. ఏంటి? ప్రేమ మతోన్మాదిగా మారుతున్నాడు. ఆ ప్రేమైనా మంచిగా ఉందంటే మంచిగా లేదు. ఎలా మారిపోయాడు మనిషి? మతోన్మాదిగా మారిపోయాడు. అంటే నాకు దక్క అనేది ఎవరికి దక్కకూడదు. సైకోయిజం. ఏమిజం అది? సైకో ప్రేమ, మతోన్మాదంగా. అంటే నువ్వు నాకు దక్కకపోయినా పర్వాలేదు, ఎవరికైనా దక్కనట్లేదు. నువ్వు నాకు దక్కకపోతే ఎవరికి కూడా నీవు దక్కకూడదు. అంటే మనిషి ఈరోజు ఎంత మారిపోయాడండి. ఈరోజు మనిషి ప్రేమ అనే మాయలో పడిపోయాడండి. ఈరోజు మనిషిలో ప్రేమ వెనకాల ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, దుర్మార్గ పనులు చేస్తాడు. ఈరోజు మనిషి ఎంత ఆలోచించగలిగితే, కీర్తనలు 59వ అధ్యాయం 7వ వచనం. కీర్తనలు 59వ అధ్యాయం 7వ వచనం. 59:7.
వినువారెవరు లేరనుకొని వారి తమ నోట నుండి మాటలు వారి పెదవులలో కత్తులున్నవి. ఈరోజు మనిషి ప్రేమించేవాడు వెనక ఏమున్నాయి? కత్తులండి. స్వీట్గా మాట్లాడతాడు, నువ్వు లేనిదే నేను లేనంటాడు. ఆ మాటకు నిలబడి ఉంటాడా చివరి వరకు? ఉండడండి. ప్రేమించిన సంవత్సరానికి ఏం చేస్తాడు? చంపేస్తాడు. మాటల వల్ల చంపేస్తాడు. అవసరమైతే భూమి మీద లేకుండా చేసేస్తాడు. అంటే మనిషి మాయ వెనకాల మనిషి మాటలు ఏమున్నాయి? కత్తులండి. కత్తులు అంటే మోసపూరితమైన మాటలు. మనిషి మాటల్లో మోసం ఉంది, మనిషి మాటల్లో కత్తులున్నాయి. అంటే కత్తి ఎలా మనిషిని చంపేస్తుందో ఈరోజు మనిషి మాటల వల్ల, కత్తితో చంపితే మనిషి ఒక 10 నిమిషాలు చనిపోగలడేమో, కానీ నోటి మాటతో, పెదవులనే మాటలతో చంపేస్తే మనిషి ఎప్పటికీ చనిపోడు. నలిగిపోతుంటాడంటే దేహం ఉంటుంది కానీ లోపల చనిపోతూ ఉంటాడు. అది ప్రమాదకరమని ఈరోజు మనిషి చూడండి, ప్రేమించి మాటలు మాయ మాటలు చెప్పి, మాయ మాటలు పెదవుల నుండి తేనె గారినట్లు మాయ మాటలు కారుతాయండి. ఈరోజు చూడండి, ప్రేమించేటప్పుడు ఎలా ప్రేమిస్తారు? మాయ మాటలు చెప్తాడు. ఒక లవర్ దగ్గర పోయి ఏం చెప్తారు తెలుసా? నాకు కారు ఉంది, నాకు బంగ్లా ఉంది, నాకు మంచి జాబ్ ఉంది, నాకు ఇది ఉందని మాయ మాటలు చెప్తాడు. చివరికి నమ్మి పెళ్లి చేసుకుంది అనుకో, ఏమీ ఉండదు. ఏంటి, 5 జతల బట్టలు ఉంటాయి, అరకొరొక జీతం 10,000 కంటే ఎక్కువ రాదు. బంగ్లా అన్నాడు, వీధి సందులో ఒక చిన్న ఇల్లు ఉంటుంది. ఏంటి, నాకు ఇంత వస్తుంది అంటాడు. చివరికి ఏమి రావు, అన్న అప్పులే నెల వచ్చిపోతుంటారు. నిన్ను నమ్మి, నీ మాటలు నమ్మి వచ్చాను రా అంటది భార్య. అంటే ఈరోజు మనిషి మాటలు ఏముంది? మోసం. ఈరోజు మనిషి మాటల్లో మాయ ఉంది. చూడండి, ఇంకో మాట చూసుకుందాం. చూడు, సామెతలు 26:24. సామెతలు 26:24. సామెతల గ్రంథం 26:24 ముగించుకుందాం. సామెతలు 26:24. పగవాడు పెదవులతో పగవాడు పెదవులతో మాయ చేసి, అంటే పెదవుల్లో ఏముంది? మాయ అండి. ఏంటి, తల్లిదండ్రులు కష్టపడి 12 సంవత్సరాలు పెంచి చదివించి పెంచుకుంటూ పోతూ 21 సంవత్సరం వచ్చే వరకు చదివించుకుంటూ పెళ్లి చేసుకుంటూ పోతూ చివరికి ఎవడో ఒకడు వచ్చి ఐ లవ్ యూ అనగానే ఈ ప్రేమంతా పక్కన పెట్టి వాంతో పాటు జంప్ అయి వెళ్ళిపోతుంది. అంటే పెదవుల్లో ఏముంది? మాయ మాటలు చెప్తాడు. ఏం లేదు, నీవు లేనిదే నేను లేను, నీవు లేనిదే నేను లేను, నేను చనిపోతే నువ్వు ఏడుస్తావు లేదో కానీ నువ్వు చనిపోతే మాత్రం నేను ఏడుస్తాను. మాయ మాటలండి. అంటే నేను చనిపోతే నువ్వు ఏడుస్తావు లేదు తెలుదు, కానీ నువ్వు చనిపోతే మాత్రం నేను ఏడుస్తాను. మాయ మాటలు. అంటే ఈ మాయ మాటలు చూడండి, ఈ మాటలకి అది పడిపోయింది. ఎక్కడో ఒక సిటారు కొమ్మన పువ్వు ఉంటుంది, ఈమెకి ఆ పువ్వు నచ్చింది. ఈయన ఏం చేస్తాడు? కింద మీద పడి డొలుకుంటూ అలా ఎక్కి చేయి జారితే కింద పడిపోతే ముక్కలు అయిపోతుంది దేహం అంతా. అయినా పర్వాలేదు, అలా వెళ్తుంటే జారుతుంటుంది ఈయన. డోంట్ వరీ నేను పోతానంటాడు. పెద్ద హీరో మాదిరి వెళ్ళి చిటారు కొమ్మను ఉన్నాయి ఆ పువ్వుని తెంచుకొచ్చి అలా రాగానే ఇవ్వగానే ఐ లవ్ యూ అనగానే ఏం చేస్తుంది? అబ్బా, ఇంకా ఆ పక్కన అందరూ వదిలేసి అమాంతరంగా వెళ్ళి కవలించుకుంటుంది ఆ పువ్వుకే. ఏంటి, ఒక పువ్వుకే పడిపోతే మరి దేవునికి నువ్వు ఎలా పడిపోవాలి? ఎన్ని పువ్వులు నీ కట్ట కనిపించే, ఎన్ని పువ్వులు, ఎన్ని రకాలు. గులాబీ పువ్వు అంటాడు, జాజి పువ్వులు, కనకంబరాలు అంటాడు, చిన్న జాజి, పెద్ద జాజి, ఎన్ని పువ్వులు, ఎన్నో వేల రకాల పువ్వులే. ఆ పువ్వు చూసి దేవుడు అంటే ఇష్టం కలగట్లేదా నీకు? లేదా ఒక యాపిల్ పండు ఇస్తే చాలు ఐ లవ్ యూ అని పోతుందే. కానీ దేవుడు ఎన్ని పండ్లు ఇచ్చాడు, మనకి ఎంతగా ప్రేమించాడండి. ఆ ప్రేమను పక్కకు పెట్టాడు, ఈ ప్రేమకు మునిగిపోయి చివరికి ఆ ప్రేమ మాయలో పడిపోయి జీవితాన్నే నాశనం చేసుకుంటాడు. ఒక వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నాడంటే నీ నుండి ఏదో లాభాన్ని ఆశిస్తాడని మనిషి అర్థం కావట్లేదు ఈరోజు. ఒక వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నాడంటే నీ నుండి ఏదో ఖచ్చితంగా ఆశిస్తున్నాడు. ఏదో వందనాలు అంటే మామూలు వందనాలు చెప్పారు, ఇటు వందనాలు వంగి నమస్కారం వందనాలు అంటే ఎట్లా పెడతారు? వంగి ఎందుకు వందనాలు అంత వంగి ఎందుకు పెడుతున్నాడు? ఏదో కావాలి నీ నుండి ఏదో ఆశిస్తున్నాడు. చూడండి, చివరికి మా ఇర్మియా గ్రంథం ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 33వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 33వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 33వ వచనం. కామము తీర్చుకొనుటకై నీవు ఎంతో ఉపాయముగా
నటించుచున్నావు. ప్రేమ అంటే ఏంది? ఒక నటన అండి అది. ప్రేమ అంటే ఏంది? అది ఒక నటన. నువ్వు ఎంతగానో నటించుచున్నావు. నటీనటులు అండి ప్రేమికులు, ఎవరో కాదు, వాళ్ళు ఎవరు? నటీనటులు. ఎలా నటిస్తారు తెలుసా? ఇప్పుడు ఈ అమ్మాయిని పడగొట్టాలంటే ఏం చేయాలి? ప్లాన్ వేసుకుంటాడు. అవసరమైతే ఫ్రెండ్షిప్ సహాయం తీసుకుంటాడు. ఈ అమ్మాయిని పడగొట్టాలి, ఏం చేద్దాం? ఎలా? ఈ అమ్మాయి నాకు దక్కాలి, ఏం చేద్దాం? ప్లానింగులు. ఒరే మమ్మ, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఇలా ప్రపోజ్ చెయ్యి, నువ్వు ఇలా చెయ్యి, గిఫ్ట్ ఏమని ఇస్తావా, ఎంత కావాలా, మేము ఇస్తామరా నీకు అంటాడు. ఫ్రెండ్స్ ప్రారంభంలో ఉంటారు, తర్వాత కంటికి కనపడరు. ఇంకా ఏంటి, ప్రారంభంలో ఉంటారు, ఏదైనా చేయి అంటారు. లేపుకొని పోయినావు అనుకో, అయిపోయాం, కంటికి కనపడరు, స్విచ్ ఆఫ్ చేసుకొని దిక్కులకొకటి వారిపోతావు, నువ్వు ఏ సామాన చావురా అని. అదండి ప్రేమ అంటే. ఏది? మాయ మాటలు ప్రేమికుల మధ్య. ఏంటి? ఎంతో ఉపాయముగా, చదవన్న మాట ఒకసారి. ఎంతో కామము తీర్చుకొనుటకు నీవు ఎంతో ఉపాయముగా అంటే నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావు? నీ ప్రేమ వెనకాల ఏదో ఉంది. నీ ప్రేమ వెనకాల ఏదో ఉంది. ఆ కోరిక తీరగానే ఎలా వదిలించుకుందామా అని ఆలోచిస్తారండి. మనిషి ప్రేమ దండి. నిన్ను ఎలా అనుభవించాలని ప్రేమిస్తాడు. దానికోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. మాయా మాటలు చెప్పి వలలో వేసుకొని తీర కోరిక తీర్చుకున్న తర్వాత వదిలేసి వెళ్ళిపోయి ఎంతమంది లేరండి. ఈరోజు చూడండి, ఎన్ని పెళ్ళిళ్ళు పోలీస్ స్టేషన్లో, కోర్టులు ఎన్ని వాయిదాలు తెలుసా? ఈరోజు ప్రేమికుల పెళ్ళి సంవత్సరానికి ఏమైపోతున్నాయండి? విడాకులు. ఎందుకు? అయిపోయింది. ప్రారంభంలో ఉండే ప్రేమ సంవత్సరానికే కనపడడం లేదు. ప్రారంభంలో ఉండే ప్రేమ సంవత్సరానికే లేదు. చావన్న మాట ఒకసారి ముగించుకుందాం. కామము తీర్చుకొనుటకై నీవి ఎంతో ఉపాయముగా నటించుచున్నావు. అందువలన నీ కార్యములు చేయుటకు చెడు. చాలండి. చూడండి, ఇంత భయంకరమైన ప్రేమ వెనకాల ఇది ఉందండి. కానీ స్వచ్ఛంగా ప్రేమించే ప్రేమికులు ఉన్నారంటే ఉన్నారు. కానీ బైబిల్లో యాకోబు గారు ఉన్నారు. బాండి, భార్యను పొందుకోవడానికి, తన మేనమామ కుమార్తెను పొందుకోవడానికి కష్టపడి ప్రేమించాడు. ఏంటి, 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు చేసాడంటే నిజంగా బాగానే మంచి చక్కగా ప్రేమించాడు. కానీ ఇలాంటి ప్రేమికులు మనకి ఎక్కడ కనపడరు. ఎక్కడ సమాజంలో కూడా ఎక్కడ కనపడరండి. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక ఈ ప్రేమ, మనిషి ప్రేమ శాశ్వతమైనది కాదు. దేవుని ప్రేమ శాశ్వతమైనది. దాన్ని వివరించడానికి మన జీవితం కూడా సరిపోదు. దేవుని ప్రేమ ఫుల్ స్టాప్ లేదు, మనిషి ప్రేమ ఫుల్ స్టాప్ ఉంది. యోబు భార్య మనకు అందరికీ తెలుసు. ప్రారంభములో వ్యాధి యందు రోగమందు, పెళ్లి ప్రమాణాలు లేవే కదా, వ్యాధి యందు రోగమందు ఆయందు ఈయందు అంటది. చివరికి యోబు గారికి ఆస్తి ఉన్నంత వరకు ప్రేమించింది. ఎప్పుడైతే ఆస్తి పోగానే ప్రేమ లేదు. దేవుని దూషించి మరి ప్రారంభంలో బాగా ప్రేమించావే, నేను వస్తేనే ముసిగేసుకున్నావే, నేను వస్తేనే అన్నం పెట్టావే, అది డబ్బు ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు, ఉద్యోగం ఉన్నప్పుడు. కానీ ఉద్యోగం పోగానే, అధికారం పోగానే ప్రేమ లేదు. దూషించి చనిపో. ఇది ప్రేమ, మనిషి ప్రేమ ఇది. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. దేవుని ప్రేమలో స్వచ్ఛమైన ప్రేమ ఉంది. దేవుని ప్రేమలో నువ్వంటే ఇష్టపడతాడైనా, నీ కొరకు ఎంతైనా చేస్తాడు. కానీ మనిషి ప్రేమ ఈరోజు మాయమాటల ప్రేమ. మనిషి ప్రేమలో కక్షలు, కుతంత్రాలు, చెడు, ఇవన్నీ మనిషి ప్రేమలో ఉన్నాయి. మనిషి ప్రేమ కొద్ది కాలం, జస్ట్ యావరేజ్, 1 నెల 2 నెలలు, సంవత్సరం ప్రేమించే ప్రేమలు ఇవి. కానీ దేవుని ప్రేమ, నువ్వు చనిపోయినా కూడా నీకు పరలోకం ఇచ్చేంత దేవుని ప్రేమికుడు ఆయన. అంతగా ప్రేమించేవాడు. కనుక దేవుని ప్రేమ కన్నా మనిషి ప్రేమ మిన్న. మనిషి ప్రేమ కన్నా దేవుని ప్రేమ చాలా గొప్పది. మనిషి ప్రేమ కంటికి కనిపించదు, దేవుని ప్రేమ చూడడానికి కూడా మనకి సరిపోదు. ఓకే, ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, కొన్ని మాటలు ఆలోచించాం నాయన. మేమంటే మీకు అంత ఇష్టమా నాయన? మీ ప్రేమను తెలుసుకున్న మేము బ్రతుకున్నంత కాలం, ఈ శరీరం మట్టిలోకి వెళ్ళేంత వరకు నమ్మకంగా మిమ్మల్ని ప్రేమిస్తూ, మీరు మా పక్క ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తూ, అనేకులను మీ చెంతకు చేర్చే భాగ్యాన్ని, కృపను అనుగ్రహించమని క్రీస్తు పేరట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.